ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అత్తయ్య, మావయ్య, బావగారు అందరూ రండి. అత్తయ్య వస్తున్నా వీణా. ఏమైందమ్మా? ఏమవడమేంటి అత్తయ్య? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యానా? ఇంట్లో ఒక్కరి మొహంలో కూడా సంతోషం లేదు. ఇవాళ బోర్డు మెంబర్స్ అందరూ నా నిర్ణయాన్ని మెచ్చి నా కోటేసి గెలిపిస్తే ఇంట్లో ఒక్కరు కూడా నా గెలుపు గురించి మాట్లాడడం లేదు. అరే, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండానే ఇంత తెలివిగా ఆలోచించి అందరి మెప్పు పొందిందే ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలైనందుకు గర్వపడదామని లేదు. కంపెనీ డెవలప్మెంట్ కోసం అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాను. ఒక థ్యాంక్స్ చెప్దామని గాని, కంగ్రాట్స్ అని విష్ చేద్దామని గాని లేదు. కనీసం ఇంత మంచి శుభ సందర్భంలో ఒక స్వీట్ నోట్లో పెట్టి నోరు తీపి చేద్దామని కూడా లేదు. అసలు నేను ఇంట్లోనే ఉంటున్నానా లేదంటే ఏదైనా అడవిలో ఉంటున్నానా? వాట్ ఈస్ దిస్? అదేం లేదు వీణా, ఈ విషయంలో అందరం సంతోషంగానే ఉన్నాం. కాకపోతే ఆర్భాటాలకి పోవడం ఎందుకని మేమే మౌనంగా ఉన్నాం. ఉండు, నీకిష్టమైన స్వీట్ తీసుకొస్తాను. ఇల్లలగ్గానే పండగ కాదని తెలీదేమో రిషి నీ భార్యకి. అది తెలుసుంటే ఈ మాత్రం దానికి ఇవన్నీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది అత్తయ్య? ఈ మాత్రం ఏంటి రిషి? ఇది నాకు పెద్ద సక్సెస్, నా అచీవ్మెంట్. ఓటింగ్లో నేను గెలిచాను. నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన గెలిచినట్టు కాదు వీణా. అందుకు కట్టుబడి సమర్థవంతంగా వాటిని ముందుకు తీసుకెళ్తేనే గెలిచినట్టు. ఆఫీస్లో నీ నిర్ణయాన్ని కాదని నా నిర్ణయాన్ని కోటేసినప్పుడే నేను సగం గెలిచేశాను. మిగిలిన సగం గెలవడం ఎలా అనేది ఆలోచించకుండానే ఆ నిర్ణయం తీసుకుంటానా చెప్పు? ఈ స్వీట్ తిను. వద్దత్తయ్యా, నాకు తెలుసు అత్తయ్య, ఇంట్లో అందరికంటే మీకే నా మీద ప్రేమ ఎక్కువని. కానీ ఈసారికి మావయ్య గారు ప్రేమగా తినిపిస్తే తినాలనుంది. ఇంటికి పెద్ద దిక్కెవరు? మావయ్య గారు కాబట్టి ముందుగా నాకు మావయ్య గారే స్వీట్ తినిపించాలి, మావయ్య గారే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. నాకు మీ ఆశీస్సులు కావాలి మావయ్య గారు. ఈ ఇంటి కోడళ్ళకి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. ఈ విషయంలో నాకంటే ముందే ఉంటారు ఆయన. ఏమండి, చెప్పరేంటండి? మీరే స్వీట్ తినిపించండి తనకి. వీణ నన్ను కావాలని టార్గెట్ చేస్తుంది. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకో లెక్క. మీతో డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేయబోయే రోజు తొందరలోనే ఉంది మావయ్య. ఏంటి మావయ్య, స్వీట్ తినిపించడానికి చెయ్యి రావట్లేదా? తీసుకోండి. కంగ్రాట్స్ అమ్మా, తిను. నేను అనుకున్నవన్నీ జరిగేటట్టు, ఇలాంటి విజయాలు మరెన్నో దక్కేటట్టు నన్ను ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్. లేమ్మా. అత్తయ్య, మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. అలాగే. నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. ఆగు వేదా. ఏంటి వేదా, నాకు కంగ్రాచులేషన్స్ చెప్పవా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఓడిపోయావని వర్రీ అవ్వకు. నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే. ఇవాల్టి నుంచి నిన్ను గెలిపించే పనిలోనే ఉంటాను వేదా.
కంగ్రాట్స్ వేద. థ్యాంక్ యూ బాబు గారు. వేదని కాదని కంపెనీ బాగు కోసం నాకు ఓటేసి గెలిపించారు. మీ ఓట్ నాకు పడకపోయి ఉంటే నేను అసలు గెలిచేదాన్నే కాదు. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. ఇక మీదట నా కష్టాన్ని మీరంతా చూస్తారు, నా ఆలోచనలకి మీరంతా ఫిదా అయిపోతారు. టోటల్గా నా తెలివితేటలకి మీరంతా సబాష్ అంటారు. కంగ్రాట్స్ వీణా. థ్యాంక్ యూ అత్తయ్య. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబు గారు. ఏమంటారు మావయ్య గారు? నేను ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతావు, నిన్నొక్కో మెట్టు దించుతూ వెళ్తాను, చూస్తూ ఉండవు. ఎంతవరకు దించుతానంటే నీ పొగరు, నీ అహంకారం అన్నిటినీ అణిచివేసి నువ్వు చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా నిన్ను అతపాతాళానికి తొక్కకపోతే నా పేరు వీణే కాదు. హలో మాస్టారు, ఏంటి బైక్ రిపేరా? కనపడడం లేదా? కనిపించింది కాబట్టి లిఫ్ట్ ఇద్దామని ఆగాను. నాకేం అవసరం లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను, నువ్వు వెళ్ళు. అరే ఎందుకలా బిహేవ్ చేస్తావు? నువ్వు వెళ్లాల్సింది ఆఫీస్కి, నేను వెళ్లాల్సింది ఆఫీస్కేగా. లిఫ్ట్ ఇస్తానంటే వద్దంటావేంటి? దీన్ని పొగరని కూడా అంటారు తెలుసా? ఎవరు ఏమనుకున్నా సరే నా వరకు ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్. సర్లే వచ్చెక్కు, టైం అవుతుంది. అయినా సరే నేను ఎక్కను. ఆ అమ్మాయి స్కూటీ ఎక్కాలంటే భయమా లేక సిగ్గా? రెండు కాదు. అయితే ఎక్కొచ్చుగా, ఎందుకంత బతిమాలించుకుంటావు? త్వరగా వెళ్దాం పదా. ఏ ఆగకు, బైక్ పార్క్ చేసి వస్తాను. అవసరం లేదు, నువ్వే డ్రైవ్ చేయి, నేను వెనకాల కూర్చుంటాను. నాకు డబుల్స్ అంత పర్ఫెక్ట్ గా రాదు. మరి ఏమొచ్చు? వచ్చా మరా బాబు, తప్పగా. వెనక్కి జరుగు, నాకు కొంచెం స్పేస్ కావాలి, జరుగు. బైక్ మీద వెళ్తుంటే కితకితలు పడతావేంటి నువ్వు? చేతి చేతి నా బ్యాగ్ పెడుతున్నాను, తర్వాత తీసివు. దిగు. నువ్వు నడుపు. ఇప్పుడు పోనీ. కొంచెం చూసి నడుపు. బైక్ ఆపు. ఏంటి ఇప్పుడు పోనీ. ముందు నువ్వు దిగు. ఎందుకు? నువ్వు మామూలుగా కూర్చుంటేనే డ్రైవింగ్ చేయడానికి అనీజీగా ఉంటుంది. మరి ఎలా కూర్చోను? లేడీస్ కూర్చుంటారు కదా ఒక సైడ్ కి, అలా కూర్చో. అలా కూర్చుంటే చూసేవాళ్ళు నవ్వుతారు, అప్పుడు నాకు ఎంత అనీజీగా ఉంటుందో తెలుసా? ఆహా, ఇప్పుడు నువ్వు కూర్చున్న దానికంటేనా? ఆఫీస్ కి టైం అవుతుంది, చెప్పినట్టు కూర్చో కార్తీక్. అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. ఎక్కకపోతే నా మీద ఒట్టే. నీకేమన్నా మెంట్లా? నేను మాట తప్పే రకం కాదు కార్తీక్. ఒట్టు పెట్టుకున్నాను, ఆర్గ్యూ చేయకుండా బండెక్కు. ఒక సైడ్ కూర్చో. బాబు
బైక్ ఆఫీస్కు తీసుకెళ్తావా లేకపోతే మధ్యలోనే? నా డ్రైవింగ్ మీద డౌట్ అక్కర్లేదు కార్తీక్, సేఫ్ గానే తీసుకెళ్తాను. నాకు డౌటే. అవును కార్తీక్, సరిగ్గా నా స్కూటీ వచ్చే టైంకే నీ బైక్ రిపేర్ ఎందుకు వచ్చింది? ఏమో నాకేం తెలుసు. నిజం చెప్పు, నేను లిఫ్ట్ ఇస్తానని ముందే గెస్ట్ చేసి నీ బైక్ రిపేర్ అయ్యేలా ప్లాన్ చేసావు కదా. నీకు అలా అనిపించిందా? ముందు బైక్ పోని. కార్తీక్, నీకొకటి చెప్పాలి. ఇప్పుడేం చెప్పొద్దు, నేను విన్ను. ప్లీజ్ కార్తీక్, నువ్వు అది వినాలి. నువ్వు విన్నాక ఎలా రియాక్ట్ అవుతావో చూడాలనుంది. ప్లీజ్ మాలిని, నువ్వు డ్రైవ్ చేయి. నువ్వు లిఫ్ట్ ఇచ్చి ఎక్కించుకుని ఇలా టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు. అరే ఒకసారి చెప్తాను, వినొచ్చు కదా. సరే, నేను చెవులు మూసుకుంటాను, నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు వినకపోతే నీకే నష్టం. ఏంటో చెప్పు. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఒక్కదానే కాబట్టి మెల్లగా ఎలాగోలా వచ్చేసాను. వెనక ఒక మనిషిని ఎక్కించుకుని స్కూటీ నడపడం ఇదే ఫస్ట్ టైం. ఇలాంటిది ఏదో ఉంటుందని నేను డ్రైవ్ చేస్తానన్నాను. సైడ్ కప్పు, నేను డ్రైవ్ చేస్తాను. భయపడకు కార్తీక్, నేను నిన్ను సేఫ్ గానే తీసుకెళ్తానులే. మా తల్లి, నోటికి పని చెప్పడం ఆపేసి బైక్ సరిగ్గా పోని. లేగు. లే. నేను లేవాలంటే ముందు నా పైనుంచి స్కూటీ లేపాలి. ఈ మాలిని మరీ టూ మచ్ చేస్తుంది. బాబా, ఇలా ఎలా పడ్డారు? బాబా, దెబ్బలేం తగలేదు కదా? మరేం పర్వాలేదు వీణా. పర్లేదేంటి, నన్ను చూడని. వదిలే. థ్యాంక్ యూ వీణా, టైంకి వచ్చావు. నీ బైక్ ఏమైంది బావా? మళ్ళీ స్కూటీ ఎందుకు ఎక్కావు? అదంతా ఇప్పుడు ఎందుకు అడుగుతావులే. థ్యాంక్ గాడ్ మాకేం కాలేదు. కార్లో వాటర్ ఉన్నాయా వీణా? తాగుతా. తాగు. చాలు. సరే రా బాబా, కార్లో వెళ్దాం. లేదు వీణా, నువ్వెళ్ళు, మేము స్కూటీ మీదే వస్తాం. ఒకసారి అయినా యాక్సిడెంట్ సరిపోదా? సరే కార్లోనే వెళ్దాం. పద కార్తిక్, నేను స్కూటీ హ్యాండిల్ లాక్ చేసి వస్తాను. అవసరం లేదు బాబా, నువ్వు కారు ఎక్కుతావా లేదా? మళ్ళీ కూడా వస్తుంది, ఆగు వీణా. మళ్ళీ ఇక్కడ స్కూటీ పార్క్ చేయడం అంత సేఫ్టీ కాదు. నువ్వు స్కూటీలో వచ్చేసాయి. అది కాదు వీణా. బాబా నువ్వు రా. రా. అరే వీణా, రా బాబా. అబ్బో, బావ మీద అభిమానం కారిపోతుంది. అసలు వీళ్ళ స్టోరీ ఏంటో ముందు తెలుసుకోవాలి. అది తెలిస్తే గానీ వీళ్ళేంటో మనకు తెలీదు.
ఏంటన్నయ్యా పార్వతి చేసే పూజలకి దేవుడు దిగొస్తాడా లేదా అని చూస్తున్నావా? పార్వతి పూజలు చేస్తూ దేవుణ్ణి వరాలిమని మొక్కుతుంది, కానీ ఇక్కడ వరాలు కురిపించాల్సింది మనం కదా. ఇంతకుముందు మనం అనుకున్నట్టే శ్రీ మనసులో విషబీజం నాటాను. ఇప్పుడు శ్రీ పార్వతిని అనుమానించాలా వద్దా అన్న డైలమాలో ఉన్నాడు. ఇంకా అనుమానంలోకి రాలేదు. అనుమానంలోకి రావాలి అంటే పార్వతిని కూడా మనం గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళాలి. నువ్వు నేను కూడా మన వైపు నుంచి కొంచెం కీడు తలపెట్టాలి. ఇంట్లో తనకు జరుగుతున్న ఇబ్బందులు అపశకునాలు చూసి ఇక్కడ నేను ఉండలేని బాబోయ్ అని స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఆలస్యం దేనికన్నయ్యా, మొదలెట్టు. భాగ్యం, మన ప్రమేయం లేకుండానే తనే ఏమరపాట్లో ఒళ్ళు కాల్చుకునేలా ఉంది. అదే జరిగితే మన చేతికి మట్టి అంటకుండానే పీడ వదిలిపోతుంది. కొంచెం ఓపిక పట్టు. అన్నయ్య, నీ మేనకోడలు ఫోన్ చేసింది, ఇప్పుడే వస్తాను. ఏమండి, వచ్చి హారతి తీసుకోండి. వస్తున్నా. నువ్వు అక్కడే ఉండు. రండి, త్వరగా రండి. వస్తున్నా. తీసుకోండి. ఏమండి, ప్రసాదం తీసుకోండి. దేవుడు నా మనసులో బాధని అర్థం చేసుకుని అడగకుండానే పార్వతిని అడ్డు తొలగిస్తున్నాడు. చీర అంటుకుని పార్వతి కాలిపోతుంది. నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. పార్వతి ప్లేస్లో సరస్వతి చచ్చినట్టు ఇంటికి వస్తుంది. ఇంత భక్తి ఏంటి పార్వతి నీకు? నీలాంటి భక్తురాల్ని ఇంతవరకు నేను చూడలేదు తెలుసా? నువ్వు రెస్ట్ తీసుకోవు, ఆ దేవుణ్ణి రెస్ట్ తీసుకునేవు, పూజలు చేస్తూనే ఉంటావు. చాలే ఊరుకోండి. నేనేం దేవుణ్ణి కష్టపెట్టాలని కాదు పూజలు చేస్తోంది. మన కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు కదా అని నాకున్న నమ్మకంతో మనందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, అంతే. అయ్యో పార్వతి, అయ్యో మంటలు. పార్వతి, కంగారు పడకు, నేను తీసుకుంటాను. నువ్వు కదలకుండా ఇక్కడే ఉండు. నేను నీళ్ళు తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. త్వరగా రండి, త్వరగా తీసుకురండి. అయ్యో అత్తయ్య, అయ్యో అత్తయ్య, మంటలు వేద. త్వరగా పార్వతి, అయ్యో మంటలేవి ఆరిపోయినాయా? నీకేం కాలేదుగా? దేవుడి కాపాడు నిన్ను. అమ్మయ్యా. పార్వతి, నీకేం కాలేదు. భగవంతుడా, కంగారులో ఏం చేయాలో, మంటలు ఎలా ఆర్పాలో అర్థం కాలేదమ్మా. అందుకే నీళ్ళ కోసం వెళ్ళాను. సమయానికి నువ్వు వచ్చి కాపాడేసావు. ఓ మై గాడ్, ఎంత పని జరిగింది పార్వతి. నీకేదైనా అయి ఉంటే నేనేమైపోయేవాడిని. చూసుకోవాలి కదా పార్వతి. మావయ్య గారు ఊరుకోండి, ఏం కాలేదు కదా. అసలే అత్తయ్య కంగారు పడుతున్నారు. పదండి అత్తయ్య, మీకేం కాదు, రండి. జాగ్రత్తమ్మా.
తీసుకెళ్ళు. ఏంటి యూనియన్ ప్రెసిడెంట్ గారు, చాలా రోజుల తర్వాత ఆఫీస్ గుర్తొచ్చినట్టుందే. ఫ్యాక్టరీలో వర్క్ ఏం లేదా? ఇలా వచ్చారు? ఒకసారి మేనేజ్మెంట్ని కలిసి మాట్లాడాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదు, కొద్దిసేపే వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తాం. అయినా లోక్నాథ్ సార్ లేరు కదా, ఇంకెవరితో మాట్లాడతారు? వీణా మేడం ఉన్నారు కదా, ఆవిడతో మాట్లాడతాం. మేడం ఏదో వర్క్లో ఉన్నారు, ఇప్పుడు కుదరదు. వెళ్ళండి. ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి. కుదరదని చెప్తున్నాగా, చెప్పేది మీకే. అసలు మేడం పర్మిషన్ లేకుండా ఇలా వచ్చారని మేడంకి తెలిసిందనుకో, మిమ్మల్ని తిట్టి వెనక్కి పంపడమే కాకుండా లోపలికి పంపినందుకు నన్ను డ్యూటీ నుంచి తీసేస్తారు. అందుకే చెప్తున్నాను, లేనిపోని గొడవలొద్దు, నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి. ఏంటి భయపెడుతున్నావా? అయినా మేమొచ్చింది నీతో మాట్లాడి వెనక్కి వెళ్ళడానికి కాదు, మేడంతో మాట్లాడి తాడో పేడో తేల్చుకోవడానికి. అరే చెప్తుంటే ఏంటది? తప్పుకుంటారా లేదా? ఒక్క నిమిషం ఆగండి. అవును మళ్ళీ నువ్వెవరినైనా లవ్ చేసావా? లవ్ అంటే? పోనీ ఎవరినైనా ఇష్టపడ్డావా? ఇప్పటికైతే అది జస్ట్ ఇష్టమో లేక లవ్వో నాకు తెలీదు, కానీ ఒక్కరితో మాత్రం ఈ మధ్య ఎవరితో లేనంత క్లోజ్ గా ఉంటున్నాను. అతనెవరో తెలుసుకోవచ్చా? ఎవరంటే